వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు ప్రీవియస్ బిట్స్ ఏపీ టెట్ తెలుగు ప్రీవియస్ బిట్స్ చూద్దామండి. ఫస్ట్ బిట్, వరపంట లేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును అరయంగా రుద్రభూమి ఎనందగు సుమతి. పైపద్యంలో ధర అనే పదానికి అర్థం. ధర అంటే ఏంటండి? పైపద్యానికి సంబంధించి ధర అంటే భూమి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ అదే పోయంలో సుమతి శతకకర్త ఎవరండి? సుమతి శతకకర్త బద్దెన. నెక్స్ట్ క్వశ్చన్, తిక్కన్న ప్రకృతి వర్ణనలను నేల విడిచి సాము చెయ్యవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవనానికి ప్రకృతి కూడా సానుభూతి చెందిందంటాడు. తిక్కన్న ప్రకృతి వర్ణన ప్రత్యేకత: ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం, ప్రకృతి పరాభవం, ప్రకృతి కోపం అన్వయం, ప్రకృతితో సంబంధం లేని అన్వయం, ప్రకృతికి కథకు సంబంధం లేని అన్వయం. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి. ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. 34th, నేల విడిచి సాము చేయటం అనేది ఒక పొడుపు కథ, సామెత, జాతీయం, పలుకుబడులు. కరెక్ట్ ఆన్సర్ జాతీయం అండి. నేల విడిచి సాము చేయటం అనేది జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్, మిత్రసాహస్రి శతకకర్త కొండూరు వీర రాఘవాచార్యులు. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి. చేలము అను పదానికి అర్థము వస్త్రము. చేలము అనే పదముకు అర్థము వస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్, ఆశ అనే పదానికి పర్యాయ పదాలు ఇచ్చ, ఈప్స. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకము పదానికి వికృతి. పుస్తకము పదానికి వికృతి పొత్తమండి. మొలక, జలము పదాలకు నానార్థాలు. మొలక, జలము అనే పదానికి నానార్థ పదం ఏదంటే అంకురం అండి. అంకురం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి. అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి, ఈడు జోడు, అన్నదమ్ములు. జాతీయం ఏదండి వీటిలో? ఈడు జోడు. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది? తేనె పట్టు. పొడుపు కదండి ఇది. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. లింగ వచన విభక్తులు లేని పదాలని ఏమంటారండి? అవ్యయాలు అంటారు. అవ్యయము. భవిష్యత్ కాలం అనగా, భవిష్యత్ అంటే ఏంటండి? జరగబోయే కాలం. జరిగిపోయిన కాలం అంటే భూతకాలం. జరుగుతున్న కాలం అంటే వర్తమాన కాలం. జరగబోయేదంటే భవిష్యత్ కాలం అండి. నెక్స్ట్ క్వశ్చన్, గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏంటి? చతుర్థి విభక్తి అండి. కొరకునికై చతుర్థి విభక్తి. కొరకునికై చతుర్థి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో వాక్యాంత బిందువు ఏది? వాక్యాంత బిందువు అంటే ఏంటండి? ఫుల్ స్టాప్. నిత్య ఏకవచనాలు ఉదాహరణ ఏది? నిత్యము ఏకవచనాలకు ఉదాహరణ ఏంటిదండి? ఇనుము. ఎప్పుడు మనం ఏకవచనంగానే భావిస్తాము ఇనుముని. ఒకటున్న ఇనుమే అంటాము, 10 ఉన్న ఇనుమే అంటాము. వాటిని నిత్య ఏకవచనాలు అంటారు. నిత్య బహువచనాలు అంటే పాలు, అలాంటివి నిత్య బహువచనాలు అవుతాయండి. క్రింది వానిలో సంయుక్త అక్షర పదం ఏదండి? పుణ్యము. క్రింది వాటిలో పరుషాలు ఏవి? పరుషాలు వేయండి. కచట తపాలను పరుషాలు అంటాము, గజట తపాలను సరళాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఏమేమి పదంలో ఉన్న సంధి ఏది? ఏమేమి పదంలో సంధి ఏదండి? ఇత్వ సంధి. భానుదయం పదాన్ని విడదీయండి. భానుదయాన్ని
అనే పదాన్ని విడదీస్తే భాను ప్లస్ ఉదయం. ద్విగు సమాసం అనగా, ద్విగు సమాసం అంటే ఏంటండి? నెంబర్ ఉంటుంది కదా, సంఖ్యాపదం అనేది పూర్వపదంగా ఉంటుందండి ద్విగు సమాసంలో. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. చిల్లర ఏ పదం అండి? మనం ఒత్తుకు ముందున్న పదాన్ని గురువుతో సూచిస్తాము. లఘువు ఆప్షన్ 1 అండి. జాతరలో డప్పు చప్పులు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఉపమా అలంకారం, రూపక అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఆకాశాన్ని తాకాయని మరి అతిశయోక్తి అలంకారం అవుతుందండి. అతిశయోక్తి అలంకారం. ఈ క్రింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. పాప పాలు తాగుతున్నది, పాడుతున్నది. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. ఆప్షన్ 3 అండి. సంశ్లిష్ట వాక్యం అంటే చదివి తిని అని వస్తుంది. ఒక పని తర్వాత ఇంకోటి కంటిన్యూషన్, దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందికి వస్తాయి? ఏ పరిజ్ఞానం అంటే విషయ పరిజ్ఞానం వస్తుంది. ఇతివృత్తాలు, విశేషాంశాలు. నెక్స్ట్ మెథడాలజీ అండి. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవటమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏంటిదండి? శ్రవణం. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. కిండర్ గార్డెన్ పద్ధతి ఎవరండి? ప్రోబెల్. కింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేనిది. లక్ష్యాత్మక విద్యను అందించుట, బోధన సులువుగా మారుతుంది, సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. 4th ఆప్షన్ అండి. నెక్స్ట్, బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ముందుగానే ప్రదర్శించి వివరించాలి. పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. అసలు ఉపయోగించిన అవసరం లేదు. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. అది కరెక్ట్ ఆన్సర్. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏదండి? చెప్పిన చట్టం RTE 2009. ఇవండి తెలుగుకు సంబంధించిన ఏపీ టెట్ 2024 ప్రీవియస్ బిట్స్. మెథడాలజీ బిట్స్, ఆ టాపిక్స్ మీరు ఒకసారి రివైజ్ చేయండి. మంచి స్కోరింగ్ తెచ్చుకుంటారు మీరు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.